అసలే ఈ లోకంలో ఇంకా నువ్వెలా బతుకున్నావోయ్ శ్రీనివాసరావు, ఎలా బతుకుతావోయ్ శ్రీనివాసరావు. ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దొంగ లంజ కొడుకులు అసలే మసలే, ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దీని ఎవరు బ్యాన్ చేయలే. పుస్తకం ఇంకా ప్రపంచంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. దాన్ని భగవద్గీత అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారు. అందులో శ్రీశ్రీ గారు రాసింది అక్షర సత్యం కాబట్టి. ఇప్పుడు ఆ మాట నేను వాడవచ్చా? అయినా వాడను. సంస్కారం కోసం కాదు. సంస్కారం కోసం అయితే ఆయన డ్రాయర్ కదా, అది సంస్కారం అయితే అన్నమాట. బట్ ఎందుకు ఆ మాట ఇప్పుడు వాడలేదంటే, దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏవైనా దొరుకుతుందా అని నేను డిక్షనరీ తిరిగేస్తున్నా. ఆ డిక్షనరీలో ఆ వర్డ్ దొరికినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తా, మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వగలాడు కాదు, నా వెనక ఫొటోస్ మీకు ఉన్నాయి. నా వెనక ఫొటోస్ మీరు చూడండి. చంద్రబాబు గారు ఏ పొజిషన్లో ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారు తను ఆదరించాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి వెన్ను విరిచి బయటికి వెళ్ళగొట్టి పార్టీ లాక్కొని, జెండా లాక్కొని, గుర్తు లాక్కొని, ఆఫీస్ లాక్కొని, అతని జీవితాన్ని లాక్కొని, అతని మీద చెప్పులేసి అతని చావు కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారు, అతని విన్యాసాలు ఇక్కడ మీరు చూడండి. ఇందులో మీకు కొన్ని తెలియపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇది చరివిత చరవణం అని ఎందుకు నేను అంటున్నానంటే, ఇది మళ్ళీ జనాల్లోకి వెళ్ళటం చాలా మనకు అవసరం. కింద చూడండి, 23 ఎమ్మెల్యేలని వేరే పార్టీ వాళ్ళు, జగన్ అనే వ్యక్తి తన కష్టంతో రాష్ట్రం మొత్తం తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేలని ఎలా సిగ్గు లేకుండా కండవారు దగ్గరుండి మార్చి తన వైపు తిప్పుకున్నాడో ఆ విన్యాసాలు మీరు చూడండి. ఇక లోకేష్ బాబు విన్యాసాలు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా, ఫోటోలు మీకు చెప్తా ఉంటాయి. అతని గురించి ఇప్పుడు మాట్లాడలా, బాబు గారి విన్యాసాల గురించి. ఇలాంటి మగ వగలాడి ఏం మాట్లాడాడు అంటే, నిన్న ఆంధ్రజ్యోతి, మా అన్నయ్య రాధాకృష్ణ గారి పేపర్ ఇది, అందులో ఏం పెట్టారంటే చూడండి. చంద్రబాబు గారు మాట్లాడిన మాట, జగన్ ఆస్తులు ఇంకా వేలం వేరే. ఇందులో కొన్ని మీటర్ చెప్తా. జగన్ పెద్ద నేరస్తుడు, అవినీతితో ఆస్తులు భోగేశారు. అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసుల మాదిరిగా ఇక్కడ జరగటం లేదు? ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుగార్చటం లేదా? ఎవరు ఈ పని చేస్తున్నారు? తెలుగుదేశం మాత్రం నీతిగా ఉంది. ఇది ఒకటి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కొత్త పొరకు మాన రాస్తుంటారు. అప్పుడు అందులో 2 మాటలు చెప్పాలి. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న నినాదాన్ని మంత్రి లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ఇంకొకటి అన్న స్వయంగా రాశారు, రాధాకృష్ణ అన్న, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధితో ప్రజలకు అభివృద్ధి చేయాలని ఈ ఆరాటంలో ఆయన తన సొంత పార్టీని మర్చిపోయారు. ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఆరాటం అంటే, సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని లాక్కొచ్చి కన్నవ కప్పి, తెలుగుదేశం కన్నవ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన వైపు లాక్కోవటం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమా?
అని అడుగుతున్నాను. ఈ ఆరాటమైన ఆయనలో మిగిలింది. అలాగే ఓటుకు నోటు ఆ కేసులో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేసి ఎమ్మెల్యేలు కొనేసి చిక్కి వాయిస్ దొరికి అక్కడి నుంచి పారిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా కేటీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా హరీష్ రావు కాళ్ళు పట్టుకొని లేదా పాత స్నేహితుడు శ్రీనివాసరావు యాదవ్ కాళ్ళు పట్టుకొని విజయవాడ పారిపోయిన చంద్రబాబు ఆయనకంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డల్ని మర్చిపోయాడంట. మరి 23 బిడ్డలు ఎవడు ఇది ఎలాంటి డెవలప్మెంట్ అనేది తెలియాలి. ఓటమి అడుగుతున్న రాధాకృష్ణ గారిని, ఇది ఎలాంటి డెవలప్మెంట్, ఇది ఎలాంటి ప్రజాసేవ? ఓటుకు అది మీ స్వాస్థాలతో ఎవరో చెప్పింది కాదు, మీరు స్వయంగా రాసిన మాట కొత్త పలుకులా. ఏ అభివృద్ధి మీరు చూశారు చంద్రబాబులో? ఇవన్నీ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.